యజ్ఞవాటికి వచ్చామండి. శివానుగ్రహ ప్రాప్తిరస్తు. కుజదోషం ఉన్నవాళ్ళు, డబ్బులు కొట్టిన వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అందరికీ ఇది హోమం సామాగ్రి. ఇది హోమగుండము. ఇది నేను చేస్తానండి. హోమంలో కొంతమంది మాత్రమే వేసాను. రెండోది మీకు చూపిస్తాను. నేను మీ డబ్బులు కూడా కొంచెం కలిపి వేరే విధంగా కూడా చేశానండి. ఇక్కడ ఇంతకుముందు శివుడు నాగప్రతిష్టలు ఉన్నాయి. వాటికి నా సొంత ఖర్చు పెట్టాను. దాంట్లో మీ వంతు సహాయం కింద నేను కొంతమంది అంటే చిల్లరగా 200, 300 కొట్టిన వాళ్ళ డబ్బులు ఇదిగోండి ఈ రేకులు వేయించాను పర్మనెంట్గా. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నారు స్వామివారు. దాన్ని నిన్నే వేయించాను. ఇంకా అట్లాగే ఇక్కడ కూడా గచ్చు పోపిస్తాను. చుట్టూ గచ్చు పోపిస్తాను. ఇది నాగప్రతిష్టలు. కుజదోషం ఉన్నవారు, పిల్లలు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఉపయోగపడుతుందండి. నేను లైవ్ కూడా పెట్టేదానికి డైరెక్ట్గా లేదండి, వేరే దాంట్లో లైవ్ పెడతాను. మీరు చూసుకోండి. ఇంతవరకు వేసినాము, తర్వాత మళ్ళీ చూసుకొని చుట్టూ గచ్చు కూడా పోపించేస్తాము. రేకులు వేయించానండి స్వామివారికి.